ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాం. ఈ నిమ్మకాయ అన్నది మీ ఆప్షన్. ఇక మీరు గోధుమ ఈ ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయండి. నేను ఒక చెక్క పిండుతుంది. నిమ్మకాయతోటి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకొని నిమ్మకాయ వేసినాక ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు ఎవరికైతే ఏం చెప్పలేను. ఇక రెడీ, కమ్మతనంలో సూపర్ రెడీ. రైస్ చేసేసుకోవచ్చు. రైస్ రెడీ ఉంటేనే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ పెట్టేసి చేసినా కానీ నేను రైస్ ఉంటే పొద్దున ఉన్నా సాయంత్రం చేసేసుకోవచ్చు. కమ్మతనంలో సూపర్. ఇక అది టేస్ట్ అవైలబుల్ ఉంటుంది, తింటుంటే అంత కమ్మ ఉంటుంది. చేసుకో. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా, ఇగో ఏంటంటే మన వాళ్ళు ఏమన్నారంటే పిల్లలకు టిఫిన్స్ లా మనం లంచ్ బాక్స్ లకు చెప్పమన్నారు. ఇది కూడా మన లంచ్ బాక్స్ కు టేస్ట్ గా ఇక చేసి చూపిస్తామని. ఇంకా చాలా రకాలు చేస్తా కానీ ఇది ఒక రకం అప్పటికప్పుడే చేసేసుకున్నందుకు ఇగో ఇప్పుడైతే నేను ఇవి పెట్టేసుకొని ఒకసారి ఆర్చుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి ఈ రైసు తోటి ఇట్లా ఎట్లా చేసుకుంటాం, ఫ్రైడ్ రైస్లు ఎట్లా చేసుకుంటాము, ఏంటంటే కూరగాయలతోటి రైస్ ఎట్లా చేసుకుంటాం అన్నది ప్రతిదీ వస్తుంది. వేడి సూపర్. మనం ఎప్పుడు చేసుకుంటాం కదా, అయిపోతుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఇట్లా వేసి చేసుకోవచ్చు కదా. అప్పుడే వేసేసుకొని వేడిగా తింటుంటే దానంతా మాత్రం మీద ఉండదు. కొంచెం ఆనియన్ కొరుకుంటుంది ఏంటంటే టేస్ట్ సూపర్ ఉంటది. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక ఏం మంచిగా ఉండదు, ఏ దారి అంత చీకటి అనిపిస్తుంది. జీవితంలో ఏం లేదు, ఇక ఈడికి అయిపోయింది అన్న థింకింగ్ వస్తుంది. ఇక అప్పుడు ఆ చీకటితనంలో కూడా దారిలో ఎంచుకోవాలి. మనము రోజైతే మంచి వెలుగులకైతే వస్తాము, మంచి వెలుగుకైతే వస్తాము, మంచి థింకింగ్ తెచ్చుకునే చూడుర్రి. మన చీకటి అయిపోయింది, ఏమీ లేదు జీవితంలో, ఏం ఇక మనకి ఏం లేదు. ఒక్కొక్కసారి ఏ దారి కనిపేది, ఎక్కడ కనిపేది, అప్పుడు చీకటి కనిపిస్తుంది. అప్పుడు మాత్రం గట్టిగా ఉండూరు, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆ చీకట్లనే నిర్ణయం అన్నది వస్తుంది, గట్టితనం అన్నది వస్తుంది. ఇక ఇది దారి దొరకదని అనుకోవద్దు, దారి మనం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదా మీకు చెప్పుర్రి, ఇక కామెంట్ ద్వారా పంపిర్రి మాట. మంచి మాట, నాకు నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చెప్పరా, ఒక మంచి కామెంట్ చదువుతా నేను. ఇది నెల్లూరు విజయ అంట. అమ్మ, మీరు చేసిన పచ్చి కొబ్బరి పొడి చేశాను, చాలా బాగుంది విజయ గారు. మీ పాప తేజ కూడా చక్కగా మాట్లాడుతుంది అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ. నా పేరు విజయ, నీ పేరు విజయ. ఇదైతే చెప్తా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో నచ్చినట్టయితే పక్కన చిన్నది షార్ట్ కట్ లా సింపుల్ గా అప్పటికప్పుడే రైస్ మనం పెట్టేసుకొని ఇది ఎట్లా చేసుకుంటాం అనేది టేస్ట్ లెవెల్ ఉంటుంది. తినేటప్పుడు వేడిగా అప్పుడే చేసుకుని అప్పుడే తినాలి. ఇక ఎందుకంటే మనకు చేసుకుంటే అట్లా గరం కమ్మగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు మేము చేసుకుంటాం చూపెట్టాలి, చెప్తే ఇక అది తక్కువ చిన్నగానే కానీ టేస్ట్ లెవెల్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. టీవీలలో చూస్తుర్రు, లక్షల మంది చూస్తుర్రు, కానీ లక్షలు చూస్తారు, మన వాళ్ళు కూడా చూస్తుర్రు, కానీ చేసుకుంటూ తక్కువ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోండి. చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. రైసు ఇగో 2 టీ గ్లాసుల తోటి పెట్టేసుకున్నా నేను ఇప్పుడు రైసు. ఇగో ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఈ పోపు దినుసులు, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, పల్లీలు, ఇది చూపెట్టు, నిమ్మకాయ, ఆనియను,
2 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇగో జీలకర్ర పౌడరు, ఇగో ఏందంటే ధనియా పౌడరు, ఇగో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నాను, కరివేపాకు. ఇంతల్నే మనము సింపుల్‌గానే గానీ నేను ఇలా తీసి పెట్టుకున్నోడుకు బాగా అనిపిస్తున్నాయి మీకు. సింపుల్‌గానే ఈ ఫ్రైడ్ రైస్ లాగా అనుకోండి, ఎట్లా అనుకుంటే అట్లా. కానీ కమ్మగా టేస్ట్‌గా అయితే తింటాం. నేనైతే వేడి చేసుకొని తేజ నేను ఎప్పుడెప్పుడు తింటాం. మీకు పెట్టిన ఇది అంతా ఆయిలు పోసుకోవాలి. దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు పల్లీలు కప్పు వేస్తున్నాను. మీరు వేసుకునేది మీ ఇష్టం. ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. పోపు దినుసులైనా పల్లీలైనా మీ ఆప్షన్. గోలై అట్లా ఎర్రగా అయినాకనే ఒక ఆనియన్ పెద్దగడ్డ, టేస్ట్ బాగుంటుంది ఆనియన్ వేసుకుంటే. పచ్చిమిర్చి ఒక 3. ఈజీగా టేస్ట్గా ఎట్లా చేసుకోవాలంటే గోలనిగా కరివేపాకు ఫ్రెష్ చేసేది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటే బాగుంటుంది. టీ స్పూన్ల సగం అంతా. టమాటా ఒక 2 మంచిగా మగ్గాలి టమాటా. ఇప్పుడు టమాటా ఇవన్నీ మగ్గాలంటే ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు టీ స్పూను ఒకటి సగం వేసిన. మీరు తినే టేస్ట్ మీదకి వెళ్ళి ఉప్పు కారాలు మీ ఆప్షన్. ఇక టమాటా అన్నది మంచిగా మగ్గినాకనే వేసుకునేది చూడండి. టమాటా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ కారం మీ ఆప్షన్. 3 మిరపకాయలు వేసిన కదా, కారం ఎక్కువ తినద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ ఒక చిటికెడంత, గరం మసాలా 1/2 టీ స్పూన్. మీరు ఇంకెక్కువ వేసుకున్నారంటే ఎక్కువ వేసుకోండి. స్పైసీ తినాలంటే తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. ఇక మీ ఇష్టం, ఇవి మీ ఆప్షన్. ఇట్లా మగ్గినాకనే కమ్మగా వస్తుంది. అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటే వాళ్ళు ఇవ్వలేక ఈ పొడిలు వేసుకొని ఇట్లా ఈ రకంగా నేను తేజకి ఎప్పుడెప్పుడు వేసిస్తా. డాడీ కూడా తింటుండే, ఇట్లా ఇష్టపడుతుండే. ఫ్రైడ్ రైస్లు బాగా ఇష్టంగా. బాగా ఇష్టపడతారు పిల్లలకు. నక్షత్ర చైత్ర వచ్చినప్పుడు ఉడికి ఇట్లా చేస్తా కదా, అలా ఫ్రైడ్ రైస్లో చేస్తా నైట్ చైత్ర ఇద్దరు వచ్చినప్పుడు. తినరు, ఏడుస్తారు. ఇట్లా వేస్తే తిండు. మేము ఇప్పుడు ఎక్కువ ఇట్లా బాగా కారం చేసుకోకుండా ఇట్లా సప్పగా పిల్లలకు ఎక్కువ కారం చేయకపోతుంది. ఇది మేమిద్దరం తింటాం కాబట్టి కర్రీ అవసరం లేదు కాబట్టి ఇట్లా ఈ రకంగా కొంచెం ఉప్పు కారాలు మీ ఆప్షన్ చూసుకోండి. ఇట్లా రైస్ అన్నది మామూలు రైస్, ఇది ఏంటంటే బీపీట్ రైసే. ఈ రకంగా ఇది గరం రైసే. ఇప్పుడు అండేసి పెట్టేసి చల్లటి ఉన్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క వండుకుంటున్నాం. ఈ నిమ్మకాయ అన్నది మీ ఆప్షన్. ఇక మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయండి. నేను ఒక చెక్క వండుతున్నాను. నిమ్మకాయతోటి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది.
కలిపేసుకోరు నిమ్మకాయ వేసినాక. ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు ఎవరికైతే ఏం చెప్పలేను ఇంకా. రెడీ. కమ్మతనంలో సూపర్ రెడీ. రైస్ చేసేసుకోవచ్చు. రైస్ రెడీ ఉంటేనే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ పెట్టేసి చేసినా కానీ నేను రైస్ ఉంటే పొద్దున ఉన్నా సాయంత్రం చేసేసుకోవచ్చు. కమ్మతనంలో సూపర్. ఇక అది టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, తింటుంటే అంత కమ్మ ఉంటుంది. చేసుకో. సింపుల్గా ఈజీగా లంచ్ లంచ్ బాక్స్లకి ఇట్లా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అడిగిర్రు. మమ్మీ వేసేసింది పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారు, మంచిగా తింటారు. చూడు ఎంత బాగా వేసింది మమ్మీ. మిరపకాయ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇందులో. నాకైతే ఫ్రైడ్ రైస్ లాంటి ఇష్టంగా తింటా, నేను చాలా ఇష్టంగా తింటా. ఇప్పుడు చల్లని వెదర్లో ఇట్లా వేడిగా వేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. చూడుర్రి ఎంత బాగా చేసింది మమ్మీ. మేమైతే బ్రేక్ఫాస్ట్లో తింటున్నాం ఇట్లా. బ్రేక్ఫాస్ట్లో కూడా వేడివేడిగా చల్లగా ఉన్నప్పుడు ఇట్లా నైట్ అయినా కానీ ఎప్పుడైనా కర్రీస్ చేసే ఓపిక లేకుంటే అట్లా చేసుకొని తినచ్చు. సూపర్. మిర్చువా బాగుందా? సూపర్ ఉంది టేస్ట్, అల్టిమేట్ టేస్ట్. చేసుకోవాలి, అందరు చేసుకోవాలి. రుచి అయితే అద్దిరిపోయింది. రుచిలో ఇక అద్భుత అంటే అద్భుత, అంత కమ్మ ఉంది. చేసుకోరు, మీకు నచ్చితే. పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లలు ఇష్టంగా తింటారు. అద్భుత. ఇక మాటలు ఎన్ని మాటలైనా తక్కువనే. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇట్లా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేవని కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒక టమాటా, నిమ్మకాయ మీ ఆప్షన్. నిమ్మకాయ వండుకోవాలనుకుంటే వండుకొని, లేకపోతే అది స్కిప్ చేసినా కూడా టమాటా పులుపు ఉంటుంది కదా. ఇంత బాగుందో, కమ్మ వస్తుంది. చేసుకొని ఒక లైక్ ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్. ఇట్లాంటి ఈజీ రెసిపీస్ చాలా వస్తాయి.